వారు దేవుని కోసం ఎదురు చూసిన వారు దేవుని స్వరాన్ని వింటం ఒక అలవాటుగా ఉంటుందండి. హల్లెలూయా. గొల్లలకి దేవుని స్వరం వినపడింది. వాళ్ళు అత్యానందభరితులై దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి చేరుకున్నారు. జ్ఞానులు ఆరాధించే వైఖరి కలిగి దేవుని స్వరం కోసం ఎదురు చూసినప్పుడు తారని చూసి అనుసరించి నడిచారు. అయితే దేవుడి నడిపింపు ఇలానే కావాలి, అలానే కావాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు, కానీ ఆయన కోసం మనం ఎదురు చూడాలి. ఇక్కడ మన మందిరానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆయన కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన నడిపింపు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. నమ్మినవారు హల్లెలూయా చెప్తారా? పక్కన వాళ్ళకి చివరిగా ఈ మాట చెప్తారా? దేవుడు మనల్ని నడిపించే దేవుడు. మనం ఆరాధించే వైఖరి కలిగి ఉంటే ఆయన మనం తప్పించే దేవుడు. హల్లెలూయా. నమ్మినవారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామని మనం ఎలా తెలియజేస్తాం? మనం మాట్లాడే మాటలను బట్టి మనకు విశ్వాసం ఉందో లేదో చెప్తారన్నమాట. కాబట్టి మనం చర్చిలో ఉన్నప్పుడే కాదు, కానీ సమస్య వచ్చిన ప్రతిసారి మనం దేనికి అవసరమైన వాక్యం అది పలకటానికి మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అయితే ఇవి ఒకసారి నాతో పలకండి. బలహీనుడు నేను, బలవంతుడైన పలకవాలను. ఆయన పొందిన గాయం చేత నేను స్వస్థత నొంది ఉన్నాను. యెహోవా నేను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీ పైవాడు ఉందో కానీ కింది వాడోగా ఉండవు. నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక మీరు ఆయన జయించున్నారు. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోను. అయితే ప్రతిదానికి కండిషన్ ఉందా లేదా? అలా దేవుని ఆశీర్వాదాలన్నీ ఆటోమేటిక్గా జరిగిపోవు, కానీ దానికి కండిషన్ ఏదైతే ఉందో అది మనం నెరవేర్చినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయన్నమాట. అయితే వీటన్నిటికీ ముందే ఉంటుంది ఐడియా ఉందా? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇవన్నీ జరగాలంటే ముందేం చేయాలి? నీవు కనుక నా ఆజ్ఞల్ని శ్రద్ధతో గైకొనేలా ఈ దీవెనలన్నీ నీకు వస్తాయని దీవెనలన్నీ రాసి ఉంటుంది అన్నమాట. మనం డైరెక్ట్గా దేవుడు నన్ను దీవించంటే దీవించడం అవ్వదు, కానీ దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తూ నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మనల్ని వెంటాడుతాయి అన్నమాట. అయితే అదొకసారి గమనించి మనం ఇవన్నీ సమయం వచ్చినప్పుడల్లా పలకటానికి ట్రై చేద్దాం.